స్వామి మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు మీరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారా? మరి ఇప్పుడు ఏంటి మీకు ఆవిడకి ప్రాబ్లం? ఆమె నాకు ఏం ప్రాబ్లం లేదు మేడం, మొత్తం ఆమెనే మూల కారణం అంతా. ఏం చేసింది ఆవిడ? ఆవిడే మిమ్మల్ని ఇంకొక ఆవిడని పెట్టి ఉంచుకోమని చెప్పి ఇంకొక ఆవిడతో సంసారం చేయమని ఆవిడ చెప్పిందా? ఏంది మేడం ఊకే చీటికి మాటికి వస్తారు, ఇంటికి వస్తారు, నేను లేనప్పుడు ఆమెకు ఫోన్ ఇస్తారు, ఫోన్ చేసుకుని మాట్లాడు, ఓకే అది పర్వాలేదు. మళ్ళీ ఆమె చెప్తే అట్లా చెప్తుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత ఆవిడ వచ్చింది మీ ఇంటికి? అసలు పెళ్లి అయిన నుంచి లవ్ మ్యారేజ్ అయింది, అయిపోయినాక మళ్ళీ వాళ్ళు పెద్ద మనుషులను మాట్లాడి పెళ్లి చేసారు. మళ్ళీ పెళ్లి చేసిన నుంచి అప్పటి నుంచి ఇవే గొడవలు మేడం. అప్పటి నుంచి ఇవే గొడవలు లేవలేవే? మీకు ఆ కొడుకు పుట్టేంత వరకు మీరు బాగానే ఉన్నారని చెప్తుంది కదా అమ్మాయి. ఉన్నా మేడం, అప్పటి నుంచి అప్పటికి ఇట్లా ఉన్నాయి మేడం. 2 సార్లు ప్రెగ్నెంట్ తీపిచ్చింది ఆమె. ఎవరు ప్రెగ్నెన్సీ తీపిచ్చింది? ఈమెకి, మా భార్యకు వాళ్ళ అమ్మ తీపిచ్చింది. మా పెళ్ళైన కొత్తలా. అయినా సరే పోనీ ఇప్పుడు చిన్నదా మామ ఏం చెప్పింది అంటే, అప్పుడు మామ మాట్లాడుతున్నప్పుడు చిన్నదానిలో ఎందుకు తీరా పిల్లలు ఎందుకంటే, ఏం లేదు అమ్మ పిల్లలు ఉంటే సంతోషం ఉంటుంది అంటే, సరే అని చెప్పి అప్పుడు కన్విన్స్ చేసేసారు, అయిపోయింది. తర్వాత మా కొడుకు పుట్టేదాకా ఇంటికి రాలేదు, వాళ్ళు మాట్లాడలేదు. మా కొడుకు పుట్టాక ఇక కథ అప్పటి నుంచి ఈమెకి ఎట్లా చెప్తే ఆమె, ఈమె ఎట్లా చెప్తే ఆమె అట్లనే ఉంటుంది. ఇక ఏ విషయంకైనా అది అందుకనే మీరు ఇంకొక ఆమెతో సంబంధం పెట్టుకున్నారా? సంబంధం ఎక్కడ మేడం, తీసుకొని మా ప్రూఫ్స్ ఇవ్వమని చెప్పండి, నేను పెట్టుకున్నట్టుంటే దేనికంటే దానికి ఒప్పుకుంటాను. మీకు ఎవరితో సంబంధం లేదు? లేదు మేడం. ఏంటమ్మా సంబంధం లేదే పోలీస్ స్టేషన్ లో ఒప్పుకున్నావా? ఏమన్నా ఆమెతో సంబంధం పెట్టుకొని నేను నా పిల్లలతోనే ఉంటాను, నీకు కాగితం రాసేయాలి పోలీస్ స్టేషన్ లో? మళ్ళీ ఇచ్చిన చూపిస్తా. చూపి. సనత్నారు పోతే వాళ్ళు చెప్తారు కదా, సనత్నారు మనం కురేకున్న ఇంట్లోకి పోతే చెప్తారు కదా. మీరు సంబంధం పెట్టుకున్న ఆవిడ పేరేంటి? సంబంధం ఎక్కడ మేడం, అప్పుడు ఒక గల్లి ఉన్నాం, ఆమె ఎట్లా మాకు వరుసకి అత్తమ్మ అవుతుంది, అత్తమ్మనే. ఆమెతో మాట్లాడిన మాత్రాన ఆమెను పెట్టుకున్నాం అని చెప్పి అప్పుడు ఎప్పుడు దగ్గర 6 సంవత్సరాల కింద ముచ్చటిది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె డౌట్ అదే. ఆమె ఇప్పటి వరకు ఎక్కడ ఉందో తెలియదు మేడం. అప్పుడు జరిగిన మ్యాటర్ ఇప్పటి వరకు నాకు తెలియదు. ఊరికి సంవత్సరాలు పోయినాను, మళ్ళీ ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, తెలియదు. ఏడుగానే పోయినా అనుకో దుకాణం కాడ, ఇప్పుడు దుకాణం కాడ ఉన్నాడు, ఇందాక ఒక అన్న వచ్చింది కదా, అన్న నడిపిస్తా. దుకాణం కాడ ఏమైనా లేట్ అయింది అనుకో, వచ్చి పొద్దున 7-8 గంటలకు పోతే నైట్ అలా 7-8 గంటలకు పోతా. పోయేవారు అనుకో, ఇంత చెప్పి ఏడిపోయినావు, నువ్వు ఇంత చెప్పు అంటే నువ్వు పలానా దగ్గర పోయినావు, అదే మ్యాటర్. ఇక ఇంకో మ్యాటర్ తీసేది ఏం లేదు. మీరు రూమ్ లో మాట్లాడుకుంటే ఇప్పుడు బయట గొల్ల వేసి అందరిని పిలిచిందా? పిలువలే మేడం, అది తీసుకురమ్మని రాదు మేడం, అట్లా తీసుకురమ్మను. మళ్ళీ ఏదో ఒకటి ఉంటుంది కదా మేడం ప్రూఫ్. ఆవిడ చెప్తుంది కదా అందరికి మేడం, చెప్పేదాన్ని బట్టి మేడం మీరు చేతులు చూడండి, మేడం చూడండి, మేడం చేతులు మేడం మొత్తం కోసుకున్నాడు మేడం.